VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ BRPS రోడ్డు నందు ప్రతిరోజు ఒక థీమ్ తో యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి. నమస్కార ముద్ర పెట్టడం వల్ల మన చేతిలో ఇప్పుడు అలాగే ఉండి లెఫ్ట్ హ్యాండ్ ఇలా చేసుకోవచ్చు. చైర్లో కూడా చేసుకోవచ్చు. చక్కగా పాదం జూమ్ చేసుకోవచ్చు, మేము చేయలేము. మీది మాది పర్మనెంట్ టీవీ, మీది లోకల్ టీవీ. ఏ కాలేజీ అండి? ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా చక్కటి ఆసనం. అర్ధహలాసనం, అర్ధచక్రాసనం ఉన్నారు, సేతుబంధాసనం ఉన్నారు. అలా కూర్చున్న తర్వాత శ్వాసన గమనిస్తూ ఇప్పుడు కపాలభాతి చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. కపాలభాతి గాలి వదులుకొని నావాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. షుగర్లు, బీపీలు, టెన్షన్ అన్ని కూడా మన కంట్రోల్ ఉంటాయి. మనం టైం లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు చేయట్లేదు. సిలబస్ కూడా రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు అనులోమ విలోమ, లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర కానీ విష్ణు ముద్ర కానీ పెట్టుకోండి. రైట్ హ్యాండ్ ఒక 3 times 6 times జరగదు, వర్షం వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times. ఇక్కడ ఎల్బో టచ్ అవ్వాలి, ఫ్రంట్ లో ఎల్బో టచ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ చక్కగా చేయాలి. ఇలా ఉంచండి. ఒక 1 feet డిస్టెన్స్ తీసుకోండి. బ్రీత్ తీసుకుంటూ లెఫ్ట్ కి, అలాగే రైట్ చక్కగా చేయండి. ఇలా ఒక 3 times చేయండి. మోకాలు పెట్టేదు, నడు పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. జర్నలిస్ట్ అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు యోగాలో పాల్గొన్నారు. యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్. యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ అలాగే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది. సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము. అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి యోగాంధ్ర 2025 అని గౌరవ ముఖ్యమంత్రి వారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు. ఇదే భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల అనుకుంటే మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా అందరికీ యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక 120 మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. విలేజ్ స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కాంపిటీషన్, గ్రూప్ కాంపిటీషన్, ఇండివిజువల్ కాంపిటీషన్, యోగా ఆర్ట్, యోగా సాంగ్స్, అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ, యోగా గురించి షార్ట్ ఫిల్మ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి. మంచి మంచి అవార్డులను గెలుచుకోండి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే మోటివేషన్, ప్రతి ఒక్కరికి మోటివేషన్. బికాజ్ యోగా అనేది మీకు తెలుసు, ఇది మన వారసత్వం, ఇది ఇండియా ట్రెడిషన్. ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా 70 కంట్రీస్లో, బయట ఆ రాష్ట్రంలో, బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి. కాబట్టి దీన్ని మన దేశంలో కూడా, అలాగే మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో
ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర 2025 ఒక విజయవంతంగా నిర్వహించాలి. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ శ్రీ దుర్గా సంస్థను ఆదివారం సాయంత్రం విజయవాడ సంగీత కళాశాలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులకు ఒక తాటి మీదకు తీసుకురావడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సురేష్ కుమార్ యూనివర్సల్ డివోటీస్ ఆఫ్ గాడెస్ దుర్గా సంస్థని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్న అమ్మవారి భక్తులందరినీ ఒక తాటి మీదకి లేవడానికి ఒక సంస్థకు ఏర్పాటు చేసి కొనసాగించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివారం సాయంత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో ఇనాగరేషన్ అంటే దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా మోటమ్మ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రొఫెసర్ దీంతో ఇక్కడ అమ్మవారి మహిమని ప్రపంచం మొత్తం సాటి చెప్పాలనే ముఖ్య ఉద్దేశం. ఇంకా పరిమితంగా అమ్మవారి భక్తులందరూ ఒక చోట చేరి అమ్మవారికి మహిమ చేకూర్చాలని ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం క్లాసికల్ డ్యాన్స్, అమ్మవారి భక్తి పాటలు వీటి మీద పోటీలు జరుగుతాయి. వాటిలో ఆ పార్టిసిపేట్ చేసిన అందరికీ బహుమతులు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వారికి కూడా మంచి బహుమతులు ఉన్నాయి. భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాలు. చరాచరమైన ఈ సమస్త విషయం ప్రధానంగా రెండు మీద ఆధారపడి ఉంటుంది. అది స్థూల సూక్ష్మ శరీరాలు, మాస్ అండ్ ఎనర్జీ అంటారు. మాస్ భౌతికమైనటువంటిది, ఈ ఎనర్జీ అనేటువంటిది శక్తి. ఈ మొత్తం ప్రపంచంలో ప్రధానమైనటువంటిది శక్తి. ఆ శక్తే దుర్గాదేవి. దుర్గా అంటే జయించడానికి వీలైనటువంటి మహత్తరమైన శక్తి. ఆ మహత్తరమైన శక్తి యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళు ఏకం చేసి ఈ శక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ శక్తి యొక్క ఆరాధన మొత్తం ప్రపంచం అంతా చేయాలి. కేవలం భౌతికమైనటువంటి కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది, తర్వాత మానసికమైన శక్తి ప్రపంచంలో ప్రతివాడికి తెలియాలి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు విజయవాడలో ఉన్న కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామంలో మట్టి తవ్వకాలు అనుమతులు మంజూరు అయ్యాయని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ చదువుకోవాలన్నారు. గ్రామంలోని రైతులు ప్రజల అవసరాల కోసం చెరువుల్లో మట్టి తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నమస్కారం అండి, నవ్వకూరండి. మొత్తం మళ్ళీ సార్ కొంచెం అక్కడే ఉన్నాయి కదా సరే. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ నుంచి వరద వచ్చినప్పుడు అసోసియేషన్ మొన్న ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ కార్యాలయంలో నేను ఫుడ్ ఇన్ఛార్జ్గా పెట్టాను. సీఎం గారు పెట్టిన తర్వాత అవి అడిగితే 67 స్కూల్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే నేను లోకేష్ బాబు మాట్లాడాను. ఆయన అంతకుముందు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ లో 11 రోజుల పాటు ఆయనే ఉండి స్వయంగా పర్యవేక్షించి జనజీవనం మళ్ళీ పాత స్టేజ్కి వచ్చే వరకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నగరంలో ఉన్న పరిస్థితి అందరూ తెలిసిందే. 67 స్కూల్స్ ఏదైతే శ్రీనగర్లో ఆ రోజు మునిగిపోయినాయో వాళ్ళకి టెక్స్ట్ బుక్లు కావాలని అది ఉండగా ఆయన చెప్పినట్టుగా 12,000 మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లు బుక్స్ కూడా పోతే గౌరవ మంత్రి లోకేష్ బాబు నా దగ్గరికి వచ్చి కలిస్తే నేను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళా. గౌరవ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వ్యక్తిపరుస్తూ మనం ఇద్దామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే 2-3 రోజుల్లోనే ఆ 12,000 మందికి టెక్స్ట్ బుక్ ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్స్ కి ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇచ్చినందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కంప్యూటర్ కూడా అడిగేది 67 స్కూల్స్ 27 కంప్లీట్ గా దెబ్బని మీకు కొనుక్కునే పరిస్థితి లేదంటే నేను ఏదో చేస్తానని చెప్పాను. నేను కొంతమంది ఫ్రెండ్స్ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని 14 లక్షల రూపాయలతో
చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. 2004 అధికారం పోకుండా ఉండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో రకంగా ఉండదు. 3,000 కోట్ల బడ్జెట్ 30,000 కోట్లు తీసుకెళ్లిన పరిస్థితి. ఇవాళ 3 లక్షల కోట్లున్న బడ్జెట్ తో అమరావతిని 50,000 కోట్లతో పనులు ప్రారంభించారు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో అజరామరం అవుతుంది. అమరావతిని ఫ్యూచర్ లో ఎవరో కళ్ళలో కూడా రాజధాని మారుద్దామని ఆలోచన చేసే సాహసం కూడా ఎవరు చేయరు. ఇప్పుడైనా సూటిగా మీ మీడియా ద్వారా ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మీడియా మిత్రులు మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ విత్ అమరావతి, లేదా మళ్ళీ ఫ్యూచర్ లో నేను పొరపాటున అధికారం 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకి ఇప్పుడు వస్తే మరి 10 రాజధాని చేస్తే 10 శిక్ష ఉంది. చట్టం ముందు ఎవరైనా సమానమే. దయచేసి రైతు సోదరులు అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా. ఎందుకంటే చాలా గ్రామాల్లో వాళ్ళు మా ఇంటికి మట్టి కావాలని చెప్పి మా ఆఫీస్కి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం జీవో వచ్చింది కాబట్టి దీని అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే పక్కన ఆ ఊరు దాటి కూడా తోలొచ్చొద్దు. మైనింగ్ కూడా పొద్దున్న 6 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు 5:30 వరకు ఆపేయాల్సిందిగా మీ ద్వారా మా గన్నవరం ప్రజలు కోరుతున్నాం. మీరు పర్మిషన్ వచ్చిన తర్వాత సంబంధించిన ఎంఆర్ఓలు కలిస్తే నేను ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తా. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది. గతంలో గన్నవరం అపకీర్తిని పొట్టగట్టుకుంది. ఏ రకంగా చూసినా అన్ని విషయాల్లో, మైనింగ్ విషయంలో కానీ, చెరువులు బాగా తవ్వేసిన పరిస్థితి కానీ, ఇబ్బందులు పడిన పరిస్థితి కానీ, ఒకటి చెరువుల్లో మనుషులు చనిపోయిన. వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ జోయా లుకాస్ విజయవాడలో నవీకరించబడిన షోరూమ్ లో అధికారికంగా తమ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించింది. నగర జ్యువెలరీ దృశ్యం అద్భుతంగా మళ్లించిందని, ఇది చూసి సూచిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాక దేశంలో జోయా లుకాస్ జ్యువెలరీ షోరూమ్ తెలియని వారు ఉండరని, గొప్ప పునః ప్రారంభోత్సవం సంబరంలో భాగంగా ప్రారంభించిన షోరూంలకు ప్రీమియం డైమండ్, జ్యువెలరీ కట్, అన్కట్ డైమండ్, అరుదైన ప్రత్యేకమైన కలెక్షన్స్ యొక్క అద్భుతమైన శ్రేణిని అందిస్తుందన్నారు. Sir, please look here, sir. Okay, sir. Sir. Okay, sir. Minister garu personal. Sir, అందరూ గట్టిగా చెప్పండి. Once again, congratulations to Joy Lucas team. We wish you all success. ప్రపంచంలోనే మరి బంగారం ఏవైతే వస్తువులు తయారు చేస్తారో జోయా లుకాస్ ఒక ట్రేడ్ మార్క్. అది దాదాపు ప్రపంచంలో 170 షోరూమ్స్తోనూ, అదేవిధంగా దాదాపు 103 షోరూమ్స్ ఇండియాలో, ఆంధ్రాలో 17వ షోరూమ్ మరి ఆంధ్రాలో కూడా రావడం. మరి 2011లో విజయవాడలో మరి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక 2 ఫ్లోర్స్లో ఈరోజు అత్యంత అధునాతనమైనటువంటి మిషనరీతో తయారు చేసినటువంటి మరి బంగారాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభదినం. మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. For coming here, we would like to invite you all for the relaunch of our showroom here. It's a token of our gratitude for all the people in the city who's seen us as one of them and us giving back with the new collections. We have thousands of never before seen sets here. This is our 175th showroom, 70 abroad and 105 here. Do visit. We are having many offers as of now, and thank you all for your hospitality. Thank you once again. ఈవినింగ్ 5 o'clockకి మన ఎమ్మెల్యే బోనోమా గారి చేత అండ్ మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారితో ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే బ్రిలియన్స్ షో ఏంటంటే మనం వరల్డ్ వైజ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మనకి ఎక్కడ దొరకని మోడల్స్ మన దగ్గర పెట్టి మనం పెట్టడం జరిగింది. అలానే మనకి ఏంటంటే వరల్డ్ వైజ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 170+ బ్రాంచెస్ ఉన్నాయండి మనకి. అండ్ 103 బ్రాంచెస్ ఓన్లీ ఇండియా వైజే ఉన్నాయి. అండ్ ఆంధ్రాలో కూడా మనకి ఏంటంటే 15 బ్రాంచెస్ ఉన్నాయండి. దాంట్లో విజయవాడ వన్ ఆఫ్ ది మోస్ట్ పెద్ద బ్రాంచ్ అండి. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు స్క్వేర్ బై అంటే సేల్స్ ఏరియా వైజ్ చూసుకున్నా కూడా మనకి ఏంటంటే చాలా పెద్ద బ్రాంచ్ అండి విజయవాడ అనేది.
ఓకే, సో డైమండ్ కూడా మనకి మంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డైమండ్ ఏంటంటే ప్రతి ₹1,00,000 పర్చేజ్ చేస్తే కనుక మనకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుందండి. సో మంచి ఆఫర్ అండి ఇది. కస్టమర్లందరూ కూడా మనకి రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజాభిప్రాయం చేసి రేషన్ పంపిణీ విధానాన్ని మరలా రేషన్ షాపుల ద్వారా ఇచ్చుటకు ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని స్వాగతిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గ డీలర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సీఎం తాతయ్య గారి నాయకత్వం, సీఎం తాతయ్య గారి నాయకత్వం. ఆటో తిరిగి తీసుకోవాలా, మిగిలిన అమౌంట్ కూడా కట్టాల్సిన డ్యూ కూడా ప్రభుత్వం పే చేసి వాళ్ళకి ఇస్తా ఉంది. అంటే గతంలో డీలర్స్ కి చాలా కమిషన్ ఆ ఇచ్చిన ఖాళీ బస్తాలు అమ్ముకుంటానికి కూడా కొన్నిసార్లు అడ్డంగానే అటువంటి డీలర్స్ అంతా కూడా చాలా జీవితాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు డీలర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి కూటమి ప్రభుత్వం తెలియజేయడం, ప్రభుత్వం స్పందించి పాత వ్యవస్థ ఏదైతే ఉందో దాని విధంగా పంపిణీ వ్యవస్థ చేయడం వల్ల డీలర్స్ అందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ డీలర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం వచ్చారు. డీలర్స్ కి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ సమస్యల పరిష్కారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు అత్యవసర సమావేశం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు రవీంద్రబాబు మరియు రాష్ట్ర గ్రామ వీఆర్ఓలు, సర్వేయర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ రెస్మలైజేషన్ ద్వారా వీఆర్ఓలకు, వీఆర్ఏలకు, సర్వేయర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఈ విజయవాడలోని ప్రెస్ క్లబ్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న కొన్ని లోపాలను మా రెవెన్యూ సంబంధించిన విషయాల్లో మెయిన్ ముఖ్యంగా మొన్న 17వ తారీఖు జీవో4లో లోపాలను చూసి ఈ రాష్ట్రంలో ఉన్న మా గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్ఏ సంఘాలు, అలాగే వీఆర్ఓ సంఘం, సర్వేర్ సంఘం, మా తోటి డైరెక్టర్ సంఘం, అలాగే రిలేటివ్స్ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఒకే తాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో అందరూ కలిపి ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసుకునే రోజు అందరూ అప్పటికి ఒక పక్కన ఐఆర్ రావట్లేదు, పిఆర్సీ రావట్లేదు, ఈ రావట్లేదు కూడా ఉద్యోగంలో కొంత ఆందోళన ఉంది. ఒక పక్కన అదో ఆందోళన ఉంటే ఒక పక్కన ఈ రేషనలైజబుల్ పేరుతో గందరగోళంలో ఉంటున్నారు ఉద్యోగులందరూ. అందువల్ల ప్రభుత్వం ఆలోచించాలి. అంటే అధికారులు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి కొంతమంది అధికారులు ప్రభుత్వం తప్పుదో పట్టిస్తున్నారని మా అభిప్రాయం. అదే దానివల్ల ప్రభుత్వం ఆలోచించి రేషనలైజ్ విషయంలో ప్రస్తుతం పనిచేస్తున్న మా గ్రామ రెవెన్యూ అధికారుల్ని ఒక గ్రామ సచివాలయం ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలి. లేదు అందరిలాగానే సచివాలయ సిబ్బంది సర్పంచ్ చేయాలంటే కనుక గత ప్రభుత్వం ముందు అంటే 2019 ముందు ఉన్న రెవెన్యూ క్లస్టర్ విధానం, అంటే ఒక రెవెన్యూ విలేజ్ ఒక వీఆర్ఓ ఉంటారు. ఆ ప్రకారం చూస్తే 11,112 మంది, ఇప్పుడున్న 14,000, 3,000 మందికి అర్హులైన మా గ్రేడ్ 1 వీఆర్ఓలకి అందరికీ కూడా టెస్టులు పాస్ అయ్యి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్లు, అలాగే ఎంఆర్ఓ, ఎన్ఆర్ఐ పోస్టులు. బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న నారా చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 3 మృతి చెందారు. ఈ రోజు ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఒకరినొకరు కాపాడుకోబోయి మరొకరు అలా 3 హఠాత్తుగా మరణించడం జరిగింది. చనిపోయిన వారు సలాది ప్రసాద్, వెంకట్రావు, కాపు సాయి, నారా చంద్రబాబు నాయుడు కాలనీ బెంచ్ సర్కిల్ పటమట, సొంత ఊరు రాజమండ్రి, తరావలి, ముత్యవల్లి, సలాది వెంకట హేమవాణి భర్త ప్రసాద్, వయసు 54. ఈ ప్రమాదంలో మరణించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలాన్ని చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఉదయం 9 గంటలకు సంఘటన జరిగిందని తెలుసుకున్నారు.
నాకు అంటే ఫుల్ సౌండ్ వస్తుంది, ఎవరు లేడీస్ ఏంటని చెప్పి నేను వెనకాల నుంచి వచ్చి చూశాను, గోడ నుంచి చూశాను. సో ఆయన బట్ట వేయడానికి ట్రై చేసినట్టున్నారు, లైవ్ వైర్ కాబట్టి పట్టుకునే ఉన్నారు. ఆయన కొలాప్స్ అయిపోయారు, ఆయన మీద లేడీ ఒక ఆమె కొలాప్స్ అయిపోయారు. ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, ఆ పక్కన ఆ కర్ర ఉంది చూడండి, ఆ బ్లూమ్ స్టిక్ లాంటి, దాంతో ఇంకొక ఆ వైర్ ఏదైతే పట్టుకున్నారో దాన్ని తీసేసారు చేతి నుంచి. అప్పుడు ఎవరో వచ్చి మళ్ళీ ఫ్యూజ్ తీస్తారు. ఫ్యూజ్ తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 minutes వరకు పట్టుకునే ఉన్నారు. సో ఆ 2-3 minutes లో నేను అటువైపు అంటే ఎందుకంటే వైర్ ఎందుకంటే ఆ వైర్ పైకి యాక్చువల్గా పైప్ కి కనెక్ట్ అయి ఉంది. అటువైపు నుంచి చూస్తే మీకు ఐడియా ఉంది. మైనార్టీ పెద్దల ఆహ్వానం మేరకు గుడివాడ పట్టణంలో గుల్జా చౌక్ మసీదుకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము విచ్చేసి మసీదు ప్రాంగణ పరిశీలించారు. సమస్యలపై మైనార్టీ పెద్దలతో మాట్లాడి ఏళ్లుగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న మసీదు కాంప్లెక్స్ లో గల 28 దుకాణాలను పరిశీలించి దుకాణ అద్దెదారులు మరియు మసీదు పెద్దలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు షేక్ ఇబ్రహీం, జాన్ షరీఫ్, నూర్ రసూల్, సయ్యద్ జబీన్, కరీముల్లా, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఇది మున్నూరు గారు వాడుతున్నారు ఇప్పుడు ఇది శ్మశానం కలిపేది ఎలాగో పోయింది కాబట్టి ఇది శ్మశానం కలిపేద్దామని ఈ ముక్క సబ్జెక్ట్ వేరు నువ్వు కృష్ణా జిల్లా గుడివాడ పామర్రు సర్కిల్ పరిధిలో పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో బంగారం వెండి చోరీ నిందితులతో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని కేసులలో అనుమానితుల కోసం వెతుకుతుండగా నాగూర్ బాషా, చందు, సలాం షేక్, బాబావలి అను ముద్దాయిలతో పాటు మారీదు రకేష్ అనే బాలుడు నేరస్తుడు అనుమానంగా తారసపడ్డారని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి చోరీకి గురైన 3 లక్షల రూపాయల విలువైన 26 గ్రాముల బంగారం, 562 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు పామిడిముత్తాల పోలీస్ ఇంకా పామర్ సర్కిల్ పోలీస్ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ముద్దాయిలు మాకు దొరికారు. ఇందులో మెయిన్ నగూర్ బాషా, సలాం, చందు వీళ్ళు ముగ్గురు మా పోలీసులు సస్పిషియస్ పర్సన్స్ కోసం వెతుకుతుంటే వీళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. వెంటనే వీళ్ళని పట్టుకుని విచారించగా మాకు కొన్ని కేసులు బయటపడ్డాయి.
అందులో భాగంగా మాకు ఈ రోజు యాజ్ పార్ట్ ఆఫ్ రికవరీ ఆల్మోస్ట్ 520 grams ఆఫ్ సిల్వర్, 26 grams ఆఫ్ గోల్డ్ దొరికాయి. ఇందులో మెయిన్ కామన్ థ్రెడ్ వచ్చేసి 5 ఉండగా, కామన్ థ్రెడ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు. అతని పని ఏమో ఎలా అంటే వెళ్ళి కొత్తిమీర కరివేపాకు అమ్ముతా ఉంటాడు. అమ్ముతా ఉన్నప్పుడు ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో అది ఒక మెంటల్ నోట్ చేసుకొని వెళ్ళి ఆ తర్వాత గంజాయి కన్సంప్షన్ టైంలో మిగతా అఫెండర్స్ కూడా డిసెమినేట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళు గంజాయి కూడా ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ నుండి తెస్తున్నారు అని చేయగా మాకు ఒరిస్సా పార్ట్ నుండి తీసుకొస్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో భాగంగా మాకు మెయిన్ వీళ్ళని లిఫ్ట్ చేసింది పెదపూడి వంతెన పామిడి ముక్కల దగ్గర లిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వేరే అదర్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మెయిన్ జుక్కాల చందు ప్రసాద్ అలియాస్ షేక్ బాబా, ఇంకా షేక్ బాబా వలి మంటాడలో డే హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. షేక్ నగూర్ బాషా, షేక్ సలాం అండ్ ఇంకా అదర్ మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూచిపూడి పిఎస్ లో సిల్వర్ థెఫ్ట్ ఒకటి చేశారు, నైట్ హెచ్బి. ఇంకా పర్స్పేట్ లో నైట్ హెచ్బి ఒకటి చేశారు. మచిలీపట్నం లిమిట్స్ లో నోబుల్ కాలనీ దగ్గర స్నాచింగ్ ఒకటి చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ మేము రికవరీ చేయగా అదర్ కేసెస్ లో కూడా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినారో చెక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విలాసాలకు అలవాటు పడిపోయి తొందరగా ఎలా పెడితే అలాగే డబ్బులు తొందరగా సంపాదించేసి ఎంజాయ్ చేసి మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడం జరుగుతుంది. మెయిన్ దీని ద్వారా సమాజంలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు 1/19 జీవో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యం నిర్వహించిన పోరాటాలకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించి జీవోను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో యూనియన్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా నియమితులైన గోపిచంద్రం యూనియన్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు వాసు, గ్యారేజ్ సెక్రటరీ సురేష్, రీజనల్ కమిటీ సభ్యుడు బసవయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నారెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనియన్. శ్రీనివాసరావు అట్లాగే అధ్యక్షుల వారు రమణారెడ్డి గారు ఆర్నెస్ కృషి చేసి తోటి యూనియన్లు పడుకున్నా సరే చాలా కష్టపడి మనం ఈ జీవో సంపాదించుకున్నాం. కాబట్టి చాలా దీంట్లో కండక్టర్లు, డ్రైవర్లకి అక్రమమైన పనిష్మెంట్లు ఇంతకు ముందు విధంగా చేయడానికి వీలు లేని కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఏ కేసుకి ఎంత పనిష్మెంట్ ఎన్ని రేపు మళ్ళీ తదుపరి వచ్చే వాటిల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే మిగిలిన యూనియన్లు కూడా కలిసి వచ్చి కార్మికులు, మన ఉద్యోగస్తుల కోసం ఎంత కష్టపడి చేసినందుకు వాళ్ళు కూడా కలిసి వస్తే ఇంకా బాగుంటది. ఇంకా చాలా మనం చేయాల్సినవి ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మనకేదో ఒక బోర్డు పెట్టి తగిలిచ్చారు, దాంట్లో సరిపడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే మనకిచ్చే జీవోలన్నీ కూడా రాష్ట్ర కమిటీ వారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే తెలుగులో ఇప్పించండి. తెలుగులో ఇప్పిస్తే కొంచెం బాగుంటది. మనకి ఇంగ్లీష్ లో వచ్చిన కాడి నుంచి అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, అట్లా ఎందుకు చేయకూడదనే ఆలోచనతో కొంతమంది అధికారులకి ఈ 2019 సర్క్యులర్ కొంచెం ఆమోదయోగ్యం కాకపోయినా వాళ్ళ అధికారాలని వినియోగించుకుని అందరికీ సమయాన్ని చేయకుండా ఉండటం కోసం వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. అట్లాంటిది మన జనరల్ సెక్రటరీ గారు అవేర్నెస్ గ్రూప్ చేసి ఈ జీవో వల్ల ఎంత మెరుగవుతుంది అనేది ఇప్పుడు దాంట్లో ఎవరికైనా అందరికీ ఒకటే రీతిగా జరిగే విధానంలో ఉంది ఆ జీవో. కాబట్టి ఆ జీవో సాధించడంలో మనం సఫలీకృతం అయ్యాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజున
ఈ కార్యక్రమం చేసుకుంటానికి మనందరి కార్మికుల కోసం, తోటి కార్మికులు కూడా ఆలోచించండి. కార్మికుల కోసం, ఉద్యోగస్తులు, ఇప్పుడు కార్మికులు కాదు ఉద్యోగస్తుల కోసం మన ఐక్యతగా. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కొబ్బరి తోటలో నివసిస్తున్న కుటుంబంలో అత్తగారు వేరే వారితో వివాహేతర సంబంధం కలిగి ఉండడం, తన భర్త చూసి మందలించాడని, అత్తగారితో పాటు ఇంకో 5గురు కలిసి కావాలని తన భర్తని చంపేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. 5గురుపై కేసు పెట్టిన మహిళ తన భర్తను కావాలని హింసించి చంపేశారని, పోస్ట్ మార్టం గురించి గుడివాడ తీసుకొచ్చారని తెలిపింది. తనకు న్యాయం జరగాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించింది. కేసు తీసుకున్నాకే నా భర్తని పోస్ట్ మార్టం చెప్పి అప్పుడు దాకా నా భర్తని ఇక్కడ నుండి కదల్లో, నేను ఇక్కడ కదల్లో. ఇప్పుడు కానీ నాకు న్యాయం చేయండి. నా భర్త గారు నాగరాజు. నన్ను నా భర్తని మా అత్త ఉంచుకున్న వాడి పిల్లం 3 కలిసి కొట్టారు. మొత్తం 6గురు మా అత్తతో కలిసి కేసు పెట్టాం 5గురు మీద. ఎమ్మెల్సీ కేసు దెబ్బలతో వచ్చి గుడివాడ నుండి హాస్పిటల్లో చూపించుకొని 20 రోజుల నుండి తిరుగుతున్నాం. మా కేసు తీసుకోలేదు, కేసు కట్టలేదు. అదే అంటే న్యాయం చేయలేదు మాకు. ఇప్పుడేమో నా భర్తను చంపేసినా కూడా వాళ్ళు వదిలేశారు. అదే అంటే పోస్ట్ మార్టం కి తీసుకెళ్ళమన్నారు. నా కేసు కట్టినాకే మా భర్తను పోస్ట్ మార్టం చేస్తుంది. మాది కొబ్బరి తోట. కేసు కట్టినాకే నా భర్తను తీసుకొని వెళ్తా పోస్ట్ మార్టం చేయించుకుని. అప్పుడు దాకా ఇక్కడ నుండి కదలను పట్టించుకోలేదు. 15 రోజుల నుండి తిరిగాను. తిరిగాను నా భర్తకి వృత్తి కలిగి నాగమణి, అంజి, కళ్యాణి వాళ్ళ తరపులో 3. వాడు ఉంచుకున్న వాడిని ఇంటికి రానియట్లేదన్న భర్త వాళ్ళు కడుపులో పెట్టుకుని నా భర్తను ఎట్లా చేశారు. బాగా వాడితో పాటు 3-4 తీసుకొని వస్తున్నాడు అని చెప్పి అడిగాడని కడుపులో పెట్టుకొని నన్ను ఒక్కదాన్నే ఉండాలని ఆయన పనికి వెళ్తే సాయంత్రం వస్తాడు. తీసుకుంటేనే నా భర్త పోస్ట్ మార్టం చేసుకొని తీసుకొని వెళ్తాను. వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని నాకు కేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.